యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. హమ్మింగ్ వస్తుందన్న. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మా సంఘమును మీరు ప్రేమించి మరొక పునరుద్ధాన ఆదివారం ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి అయా మాడలు మీరు చూపినటువంటి మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి మిమ్మల్ని ఎంతగానో మేము స్తుతిస్తున్నాం ప్రభువా. మీ ప్రియులుగా, మా ఆత్మీయ బిడ్డలుగా, అయ్యా మా సంఘ బిడ్డలుగానైనా మా సహోదరి మనులుగా ఈ పునరుద్ధాన ఆదివారం ఆరాధనలోనికి వెళ్ళి సంఘముతో కలిసి ప్రార్థన చేసుకొని, సంఘముతో కలిసి పాటలు పాడుకొని, సంఘముతో కలిసి దేవుని దివ్యమైన వాక్కులను నేను విని నా బ్రతుకులో ఉన్న లోపాలను నేను దిద్దుకొని దేవుని కొరకు ఉన్నతంగా నేను ఈ లోకంలో బ్రతకాలని, దేవుని నేను ఆరాధించుకోవాలని అయ్యా మీ ప్రియమైన పిల్లలందరూ కూడా ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొని ఉండగా ప్రతి నీ కుమారుడు కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ మాటలు నీ బిడ్డలకు వివరించుటకు నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుడిన దాసుని, ఏ జ్ఞానము లేనివాడిని అని ఒప్పుకుంటాను ప్రభువా. లోకములో గనులు జ్ఞానులు అనబడిన వారు ఎందరో ఉన్నప్పటికీ గణహీనుడను వెర్రివాడనైన నన్ను నీ దివ్యమైన సేవను చేయుటకు మీరు నన్ను పిలుచుకొని నీ చేతిలో అర్హమైన పాత్రగా వాడుకుంటున్న విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు. నిలబడుతున్న నేను జ్ఞానప్రదర్శన చేయకుండా వాక్చాతుర్యంతో సత్యమునకు భిన్నమైన బోధ చేసి నీ వాక్యమును కలిపి చెరిపెడి అనేకులలో నేనుండక నీ సత్యవాక్యమును సరిగా విడదీసి మీ ప్రియమైనటువంటి పిల్లలైన వారు అందరికీ బోధించుటకు సహాయం చేయండి. ఎదుటి వారికి బోధించుచున్న నేను బోధించి నేను భ్రష్టునైపోకుండా బోధించిన నా బోధ ప్రకారంగా మొదట బ్రతికి అనేకులకు బోధించే కృపను అనుగ్రహించండి. కేవలం మీ ప్రియమైన పిల్లలు పదుల కొద్ది, వందల కొద్ది, వేల కొద్ది ప్రసంగాలుగా విని విడిచిపెట్టి తమను తాము మోసపుచ్చుకునేవారుగా కాక వినిన వాక్య ప్రకారమైన జీవితాలు బోధిస్తున్న నాకు, వినిచిన మీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ఈ సమయంలోనైనా విత్తబడిన ప్రతి మాట మంచి నేలను పడినటువంటి విత్తనాలు వలె తండ్రి అవి మొలకలై, మొక్కలై, చెట్లై, మహావృక్షాలై అవి 30 60 100 తగిన కాలముందు ఫలమిచ్చే చెట్లుగా ఉండకు మీరు సహాయం చేయమని యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములోనే, ఉన్నతమైనటువంటి నామములోనే నా హృదయపూర్వకమైన వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి పునరుద్ధాన ఆదివారము ఆరాధనలో అపోస్తుడైనటువంటి పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ఇలాగా మాట్లాడతాడు. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యాన్ని ఈ సందర్భంలో మనం మూలవాక్యంగా చదువుకుందాం. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలని చెప్పుకుంటున్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చినటువంటి శిలువ మరణ పునరుద్ధానము గూర్చినటువంటి సువార్తను విని విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము తీసుకొని తమ యొక్క పాపములన్నీ కూడా క్రీస్తు రక్తములో కడుగుకొని పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడినటువంటి, నీతిమంతులుగా తీర్చబడినటువంటి, ప్రత్యేకించబడినటువంటి వారైనటువంటి వారు ఫలించవలసినటువంటి ఫలమిది. బాప్తిస్మం పొందుకున్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు
ఫలించవలసినటువంటి ఫలము. ఆ ఫలములోని భాగాలు ఒక్కొక్క భాగాన్ని మనం ఒక్కొక్క వారాన్ని ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇప్పటికీ ఆ ఆత్మ ఫలములోని భాగాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఇప్పటికే 8 ఫలములను గురించినటువంటి ధ్యానాన్ని మనం చేసుకున్నాం కదా. మొదటిగా ప్రేమ అనే ఆత్మ ఫలమును గురించినటువంటి ధ్యానం చేసుకున్నాం. రెండవదిగా సమాధానము అనే ఫలమును గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. మూడవదిగా సంతోషం అనే ఫలమును గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. నాలుగవదిగా ప్రియులారా, దీర్ఘశాంతము అనేటటువంటి ఈ ఆత్మ ఫలమును గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత దయాళుత్వము అనేటటువంటి ఫలమును గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత మంచితనము అనే ఫలమును గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత విశ్వాసం అనేటటువంటి ఫలం గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఇక ఆ తర్వాత సాత్వికము అనే ఫలమును గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారం ప్రియులారా, ఆశా నిగ్రహము అనే ఈ ఆత్మ ఫలములోని మరొక భాగమైనటువంటి ఈ ఆశా నిగ్రహము అనే ఫలమును గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఆత్మ ఫలములలోని ఆంతర్యము అనే మన మెయిన్ టైటిల్లో సబ్ టైటిల్గా ఆశా నిగ్రహము అని పెట్టుకోండి. ఎన్నోది? ఎన్నోదమ్మా? 9వది, అనగా చివరిది. ఆత్మ ఫలములోని ఆ 9 భాగాలలో ఈరోజు మనం చివరి భాగాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ అంశం విన్న తర్వాత చివరిగా నాలో ఈ ఆశా నిగ్రహం అనే ఫలం ఉందా లేదా, ఇది నేను ఫలించగలుగుతున్నానా, ఇది నేను ఫలించలేకపోతున్నానా అనేది ఎవరికి వారుగా వారి మనస్సాక్షి వారిని గద్దిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. చక్కగా నోట్స్లు తెచ్చుకున్నవారు అంశం పెట్టుకొని దానికి సంబంధించినటువంటి రెఫరెన్స్లన్నీ చక్కగా నేను మీకు ఇస్తాను. చక్కగా మీరు అంశం పెట్టి రెఫరెన్స్లు రాసుకోండి. వీలు కుదిరితే మ్యాటర్ కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా ప్రియులారా? ఇంకా ఆలోచించేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, సహజంగా ప్రతి మనిషిలో కొన్ని కోరికలు, కొన్ని ఆశలు ఉంటాయి. దేవుడే వాటిని మనిషిలో పెట్టాడు. అయితే ప్రియులారా, సుమారుగా 5 రకాల కోరికలు మనిషిలో ఉంటాయంట. ఎన్ని రకాల కోరికలు ఉంటాయమ్మా? 5 రకముల కోరికలు ఉంటాయని పెద్దలు చెప్పారు. ఒకటి, ఆకలి దప్పులు అనేవి మనిషికి ఉంటాయి. ఆకలి దప్పులు అనేవి మనిషికి ఉంటాయి. అవి ఒక కోరిక అని మనం ఆలోచన చేసినప్పుడు, రెండవదిగా ప్రియులారా, ప్రతి మనిషిలో లైంగిక పరమైనటువంటి కోరికలు కూడా ఉంటాయి. మూడవది మనం ఆలోచన చేసినప్పుడు తను గొప్పవాడు కావాలి అన్న ఆశ, కోరిక కూడా ఉంటుంది. నాలుగవదిగా ప్రతి మనిషి నేను క్షేమంగా ఉండాలి, నేను బాగుండాలి అనే ఆశ, కోరిక కూడా ప్రతి మనిషికి ఉంటుంది. ఇక ఫైనల్గా చివరిగా ఏంటంటే ప్రతి మనిషి సహవాసాన్ని కోరుకుంటాడు. నాకు ఒక మంచి సహవాసం కావాలి, ఒక మంచి ఫ్రెండ్, ఒక మంచి స్నేహితుడు నాకు కావాలని కోరుకుంటాడు, ఆశపడతాడు. కాబట్టి ప్రతి మనిషిలో ఈ విధమైనటువంటి 5 రకాలైనటువంటి కోరికలు మనిషిలో ఉండడం అనేది సహజం. అయితే ప్రియమైన దేవుని వల్లరా, ఇవి తప్పు కాదు, ఇవి ఏమాత్రం కూడా తప్పు కాదు, ఇవి ఉండాలి. అయితే ప్రియమైన వాళ్ళరా, వీటిని సాధించుకోవడానికి, వీటిని నెరవేర్చుకోవడానికి ఒక క్రమమైనటువంటి పద్ధతి ఉంది, ఒక క్రమమైనటువంటి విధానం ఉంది. మనిషిలో ఉన్నటువంటి ఈ కోరికలను మనం నెరవేర్చుకోవడానికి, మనిషిలో ఉన్నటువంటి ఈ ఆశలను మనం తీర్చుకోవడానికి కొన్ని పద్ధతులు, కొన్ని నియమావళులు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. అవి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు సమాజంలో ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు జరుగుతూ ఉంటాయి. చాలామంది పెద్దలు ఏమంటారంటే, అయ్యా ఒకప్పుడు ఉన్నటువంటి రోజులు ఇవి కాదు, రోజులు మారిపోయాయి, ఆ రోజు ఉన్నటువంటి రోజులు ఇవి కాదు, ఈ రోజులు చాలా భయంకరమైనటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం అంటారు చాలామంది. నిజమే, మన కళ్ళతో చూస్తున్నాం, మన చెవులతో వింటున్నాం, వాటిని మనం అనుభవిస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి నేరాలకు, భయంకరమైనటువంటి ఘోరాలకు
అచ్చలకు అఘాయిత్యాలకు కారణం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు ఇదిగో మనిషిలో పుడుతున్నటువంటి ఈ కోరికలే, మనిషిలో పుడుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి ఆశలే, దురాశలే. కోరికలు ఉండడం తప్పు కాదు, ఆశలు ఉండడం తప్పు కాదు. ఆ కోరికలను ఆశలను దేవుడే మనలో పెట్టాడు. అయితే వాటిని నెరవేర్చుకున్నటకు ఒక పద్ధతి ఉంది, వాటిని నెరవేర్చుకున్నటకు ఒక క్రమం ఉంది. ఆ పద్ధతిని, ఆ క్రమాన్ని ప్రకారంగా మనలో ఉన్న కోరికలను, మనలో ఉన్న ఆశలను మనం నెరవేర్చుకోవాలి, తీర్చుకోవాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినప్పుడు అప్పుడప్పుడు ఒక సామెత ఉంటుంది బైబిల్ గ్రంథాలు, లోకోక్తి అనమాట. లోకంలో ఒక సామెత అదేంటంటే కోరికలు గుర్రాలైతే అనే సామెత. ఎంతమంది ఉన్నారు? కోరికలు గుర్రాలైతే అంటే కోరికలు గుర్రాలు అవుతాయి అంట. కోరికలు గుర్రాలు అవుతాం అంటే ఏంటి అర్థం? గుర్రము ఎలాగైతే స్పీడ్గా పరిగెత్తుతుందో అదేవిధంగా కొంతమంది వ్యక్తుల్లో ఉన్నటువంటి కోరికలు కూడా ఆ గుర్రము కంటే ఎక్కువ స్పీడ్తో పరిగెత్తుతాయి అంట. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి కోరికలు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆశలన్నీ కూడా. కోరికలు గుర్రాలైతే అనే సామెత మనకు తెలుసు ప్రియులరా. అయితే కోరికలు ఉండడం మంచిదే, కానీ ఆ కోరికలు నెరవేర్చుకున్నట్టుకు చెప్పాను కదా, ఒక పద్ధతి, ఒక క్రమము ఉంది. ఆ పద్ధతి ప్రకారంగా, ఆ క్రమం ప్రకారంగా మనలో ఉన్నటువంటి ఈ కోరికలను, మనలో ఉన్నటువంటి ఈ ఆశలను మనం తీర్చుకోవాలి, వాటిని నెరవేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో దీనిని ఏమన్నారయ్యా అంటే, కోరికలు తీర్చుకునే విషయంలో మనం అంట ప్రియులరా నిగ్రహము కలిగి ఉండాలంట. ఆశలు తీర్చుకునే విషయంలో మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే నిగ్రహము కలిగి ఉండాలి అన్నాడు. దీనిని ఏమన్నాడంటే బైబిల్లో ఆశా నిగ్రహము అన్నాడు. కోరికలు తీర్చుకునే విషయంలో, ఆశలను మనం నెరవేర్చుకునే విషయంలో ఎలా ఉండాలయ్యా అని బైబిల్ చెప్తుందంటే నిగ్రహము ఉండాలంట. నిగ్రహము అంటే ఆశా నిగ్రహము అనే మాటకు అర్థం ఏంటి? ఆశా నిగ్రహము అనే మాటకు అర్థం ఏంటని మనం ఆలోచన చేస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాం మీకు అర్థం కావడానికి. ఒక సహోదరి ఒక బ్యాగ్ తీసుకొని సంకలో వేసుకొని ఏమండి ఒక గోల్డ్ షాపుకి వెళ్ళి అక్కడ చూడాల్సినవన్నీ కూడా చూసేసి మరలా వచ్చేసి ఒక బట్టల షాపుకి వెళ్ళిపోయి అక్కడ చూడాల్సినటువంటి బట్టలన్నిటిని చూసేసి మరొక చాటుకు వచ్చేసి మరికొన్నిటిని తనకు కావలసిన వాటిని చూసేసి వాటన్నిటిని కూడా ప్రియుల ఏమీ కొనుక్కోకుండా తిరిగి మరలా ఉత్త బ్యాగుతో ఇంటికి వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారు చెప్పండి? దాన్ని ఏమంటారు? ఆశా నిగ్రహం అంటారు. అంటే ఆ వ్యక్తులకు కోరికుంది, బంగారం కావాలనే కోరుకుంది, వెళ్ళింది కొనాలని, కానీ కొనకుండా వచ్చేసింది. మంచి వస్త్రాలు కావాలని కోరుకుంది, వెళ్ళింది షాపుకి, చూసింది, అన్నీ కొనకుండా వచ్చేసింది. మరొకసారికి వెళ్ళింది, అన్నిటిని చూసింది, అన్నిటిని కోరుకుంది, ఆశపడింది, కానీ తిరిగి మరలా ఇంటికి వచ్చింది. దీనినే ఆశా నిగ్రహము అంటాడు. పిసినారితనం కాదు, ఆశా నిగ్రహం. కోరిక ఉంది కానీ ఆ కోరికను ఏం చేసింది? ఆశ ఉంది కానీ ఆ ఆశను ఏం చేసింది అయ్యా అంటే అణుచుకొని వచ్చేసింది ఇంటికి. ఆ కోరికలను ప్రియులారా, ఆ ఆశను ఏం చేసిందయ్యా అంటే ఏమే ఆశా నిగ్రహముతో కోరికలను ఏం చేసిందయ్యా అంటే అణుచుకొని, ఆ కోరికలను తగ్గించుకొని ఇంటికి వచ్చేసింది. దీనిని ఆశా నిగ్రహం అని కూడా మనం ఆలోచించవచ్చు. అసలు ఆశా నిగ్రహం అంటే ప్రియులారా, ఆశ అంటే కోరిక, ఆశ అంటే ఏంటి? కోరిక. అయితే మరి ఆశా నిగ్రహం అంటే మనిషి దేహంలో పుట్టేటటువంటి ఆ కోరికలను నిగ్రహించుకోవటం, అణుచుకోవటం, దాన్ని ఆశా నిగ్రహం అంటాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ మట్టి శరీరంలో ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, వాటన్నిటిని తీర్చుకోవడానికి, వాటన్నిటిని నెరవేర్చుకోవడానికి ప్రియులారా చాలామంది ప్రయాసపడిపోయి ఈరోజు చాలా ప్రమాదంలో పడిపోతున్నారు, చాలా అష్ట కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ కోరికలను నెరవేర్చుకోవడం కోసం చాలామంది, తమ ఆశలను తీర్చుకోవడం కోసం చాలామంది ఈరోజు సక్రమైనటువంటి మార్గంలోకి వెళ్లకుండా అడ్డదారులు దొక్కుతున్నారు. ఈరోజు తమకున్నటువంటి కోరికలను, తమకున్నటువంటి ఆశలను అవి నెరవేర్చుకోవడం కోసం, అవి తీర్చుకోవడం కోసం ప్రియులరా సరైనటువంటి త్రోవలో నడవకుండా అడ్డదారిలో నడుస్తున్నారు. ఈరోజు చాలామంది అక్రమముగా నడుచుకుంటున్నారు, చాలామంది
దుర్మార్గంగా నడుచుకుంటున్నారు చాలామంది, మోసపూరితంగా నడుచుకుంటున్నారు చాలామంది. తమకున్నటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం, తమకున్న ఆశలను నెరవేర్చుకోవడం కోసం అవసరమైతే ఎదుటి వారిని ముంచైనా సరే వీడి కోరిక నెరవేర్చుకోవాలి. అవసరమైతే ఎదుటివారి ప్రాణాలు తమ నెత్తురు కళ్ళ చూసైనా సరే తన ఆశను నెరవేర్చుకోవాలి. కాబట్టి ఈ ఆశా నిగ్రహము అనేటటువంటి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఫలము మనలో లేకపోతే మనం చాలా ప్రమాదంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది, మనం చాలా నష్టాలలోనికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆశా నిగ్రహం అనే ఈ లక్షణాన్ని మనం కలిగి జీవించాలి. ప్రియులారా, అణుచుకోవాలి. మన దేహంలో పుట్టేటటువంటి శరీర కోరికలను మనం ఏం చేయాలంటే వాటిని మనం ఎప్పటికప్పుడు అణుచుకోవాలి. ఏమండి, దీన్ని ఏమన్నారు ఇంగ్లీష్లో అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటారు. దీన్ని సెల్ఫ్ కంట్రోల్. ఎప్పటికప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలి అంటే స్వపరీక్ష చేసుకోవాలి. మనలో పుట్టేటటువంటి కోరికలను, మనలో పుట్టేటటువంటి ఆశలను మనం అదుపు చేసుకోవాలి, అణుచుకోవాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని వల్లరా ఆశలను అణుచుకోకపోవడం వల్ల చెప్పాను కదా ప్రమాదాలు జరుగుతాయి, ఆశలను అనుకోకపోవడం వల్ల నష్టాలు జరుగుతాయి, ఆశలను అదుపు చేసుకోకపోవడం వల్ల భయంకరమైనటువంటి రోగాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఏమండి, ఆకలి దప్పులు మనిషికి ఉంటాయి. ఒక క్రమబద్ధమైనటువంటి పరిస్థితుల్లో వాటిని మనం నెరవేర్చుకోవాలి. లైంగిక సంబంధమైనటువంటి కోరికలు ఉంటాయి. ఒక భర్త ఒక భార్య ఉన్నారనుకోండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక భర్త తన భార్యతో, ఒక భార్య తన భర్తతో మాత్రమే లైంగిక సంబంధమైనటువంటి ఆ దేవుని యొక్క ధర్మ విధులను వారు మాత్రమే నెరవేర్చాలి. అలా కాకుండా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికారనుకోండి, అడ్డదారిలో తిరుగుతున్నారు అనుకోండి, ఏమైపోతుంది? ఎన్నో భయంకరమైనటువంటి రుగ్మతలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోరికలు ఉండడం తప్పు కాదు, ఆశలు ఉండడం తప్పు కాదు, కానీ వాటిని తీర్చుకునే విషయంలో ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. వాటిని మనం ఏం చేయాలి అంటే శరీరంలో పుట్టే తప్పుడు కోరికలనంట ఆత్మచేత వాటిని మనం జయించాలని బైబిల్ గ్రంథంలో ఉంది. తెలుసా మీకు? అమ్మ, మీకు ఒక విషయం చెప్తున్నాను. ఈ మట్టి శరీరములో పుట్టే ఈ తప్పుడు కోరికలను జయించలేక రాజ్యాలను ఏలినటువంటి రాజులు కూడా వాటిని గెలవలేక మట్టిలోకి పోయారంటే మీకు అర్థం కావట్లేదు. శరీరంలో పుట్టేటటువంటి తప్పుడు కోరికలను జయించలేక రాజ్యములను ఏలినటువంటి రాజులు సైతం కూడా వాటిని జయించలేక వాటికి దాసులైపోయి ఈరోజు మట్టిలో కలిసిపోయిన వారు చాలామంది ఉన్నారు. మీకు తెలుసా? ఈ శరీరంలో పుట్టేటటువంటి ఈ కోరికలను జయించడం అంటే, ఈ శరీరంలో పుట్టేటటువంటి ఈ ఆశలను మనం అణుచుకోవడం అది చాలా కష్టము, అది చాలా కష్టము. అయితే అది ఎప్పుడు మనకు సులువు అవుతుందంటే దేవుని ఆత్మ వలనే వాటిని మనం జయించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ఆత్మ? ఏ ఆత్మ? దేవుని పరిశుద్ధాత్మ ఎవరిలోనైతే ఉంటుందో. దేవుని పరిశుద్ధాత్మ ఎప్పుడు మనలోకి వస్తుంది చెప్పండి? దేవుని పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనలోకి వస్తాడు? ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మని వరము మనందరికీ అనుగ్రహించబడుతుంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఈ శరీరములో పుట్టేటటువంటి తప్పుడు కోరికలను ఆయన ఏం చేస్తాడంటే మనం జయించేటట్టుగా చేస్తాడు మనల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని ప్రజలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఫలించవలసినటువంటి ఆత్మ ఫలం ఇది. ఆశా నిగ్రహము అనేటటువంటి ఫలాన్ని మనం ఫలించాలి. అనగా శరీరములో పుట్టే కోరికలు, శరీరములో పుట్టే ఆశలను మనం నిగ్రహించుకోవాలి. వాటిని మనం ఎప్పటికప్పుడు అణుచుకోవాలి. అణుచుకోకపోతే మనం ప్రమాదంలో పడిపోతామని బైబిల్ చెప్పింది. అణుచుకోకపోతే మనకెన్నో కష్టాలు, నష్టాలు వస్తాయని బైబిల్ చెప్పేసింది. ఆ కోరికలను మనం అణుచుకోకపోతే ప్రియులారా, ఏమండి, జరిగే ప్రమాదం అంతా ఇంత కాదు, చివరికి నరకానికి కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. నరకానికి కూడా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఈ సమయంలో ప్రియులారా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వాక్యం ఒకసారి చదివి సహాయం చేయండి. చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రియులారా, ఎవరు గొప్పవారు, ఎవరు ఆనందంగా జీవించేవారు అని అంటే గొప్పవాడు ఎవడో, ఆనందంగా ఉండేవాడు ఎవడో కూడా బైబిల్లో రాయబడింది. దేవుడు చెప్తున్నాడు, గొప్పవాడైనా ఆనందంగా ఉండేవాడైనా సరే ఏం కలిగి ఉండాలో చెప్తున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వాక్యం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వాక్యం చదవండి అమ్మ.
పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు. అబ్బబ్బబ్బా, చూడండి, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అనగా గొప్పవాడు అని అర్థం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు అన్నాడు. ప్రియులారా, ఈ వాక్యం అర్థమైందా? ఈ వాక్య భావాన్ని నేను మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అన్నాడు. రెండవదిగా, పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఎవరికంటే? పరాక్రమశాలి కంటే. పరాక్రమశాలి అంటే ప్రియులారా, ఎవరైనా మనం ఆలోచన చేస్తే పరాక్రమశాలి అంటే బలవంతుడు అని అర్థం. ఎవరంట? పరాక్రమశాలి అంటే బలవంతుడు అని అర్థం. ప్రియులారా, ఇశ్రాయేలుల కాలంలో గొలియాతును గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ గొలియాతు యుద్ధ రంగంలోనికి వచ్చినప్పుడు ఇశ్రాయేలుల సర్వ సమాజం అంతా కూడా ప్రియులారా ఆ గొలియాతును చూసి, ఆ బలవంతుడైనటువంటి గొలియాతును చూసి, 6 మూరల జానుడు ఉన్నటువంటి ఆ గొలియాతును చూసి భయపడిపోయి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని టెంట్లో దాక్కున్నారంట, సౌలు రాజుతో సహా. అంటే ఇతడు పరాక్రమము కలిగినటువంటి వాడు. ఈ గొలియాతు అనేటటువంటి వాడు పరాక్రమము కలిగిన వాడు. ఇతడును చూసినటువంటి ఆ ఇశ్రాయేలు వారందరూ కూడా ప్రియులారా భయపడిపోయి గుడారంలోకి వెళ్ళి తలుపులు వేసి దాగుకున్నారంట. మరి ఈ 6 మూరల జానున్నటువంటి ఈ గొలియాతుని ఎవరు కొట్టి చంపారయ్యా అని మనం ఆలోచన చేస్తే ఒక చిన్న బొడ్డ పిల్లగాడు, ఎవరైనా బాలుడైనటువంటి దావీదు. 6 మూరల జానున్నటువంటి ఆ బలవంతుడైనటువంటి పరాక్రమశాలి అయినటువంటి గొలియాతుని ఒకే ఒక్క రాయితో కొట్టి అతడు నేల పడగానే అతని వరలో ఉన్నటువంటి కత్తి తీసి అతని తలకాయ నరికి ఇలా పట్టుకొని వెళ్ళి సౌలు రాజు గారికి అలాగిచ్చేసాడంట. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని వల్లరా. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతుడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు గొప్పవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి గొలియాతును కొట్టినటువంటి వ్యక్తి ఈ దావీదు గారు, తన మనస్సును నిలుపుకొనినటువంటి వ్యక్తి. పట్టణమును ఏమన్నాడు అక్కడ? పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. మనస్సులో పుట్టేటటువంటి, హృదయములో పుట్టేటటువంటి ఆ కోరికలు, ఆ ఆశలు ప్రియులరా, అవేవైతే ఉన్నాయో ప్రియులరా, వాటిని ఎప్పటికప్పుడుగా ఏం చేయాలంట? అణుచుకోవాలి. తన మనస్సులో పుట్టేటటువంటి ఈ తప్పుడు కోరికలు, తన మనస్సులో పుట్టే ఈ తప్పుడు ఆశలను ఎప్పటికప్పుడుగా ఏం చేయాలంటే తన మనస్సుని తాను స్వాధీనపరుచుకోవాలి. అలా స్వాధీనపరుచుకునేవాడు ప్రియులరా చాలా గొప్పవాడు ఉంటాడు. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వాక్యం కూడా ఈ సందర్భంలో మీరు రాసుకోండి, చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వాక్యం ప్రియులారా చూడండి. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. ప్రాకారము లేక పాడైపోయిన పురమెంతో, పురము అనగా పట్టణం, ప్రాకారము లేక పాడైపోయిన పురమెంతో, తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. ప్రియులారా, నేటికి 3000 సంవత్సరాల క్రితము రాయబడినటువంటి మాట ఇది. సొలొమోను మహారాజు గారి చేత దేవుడు రాయించినటువంటి మాట. నేటికి 3000 సంవత్సరాల క్రితము రాయబడుతున్నటువంటి మాట అదే. ఈ రోజుల్లో ప్రియులరా అక్కడక్కడ కొన్ని పట్టణాలను మనం చూస్తాం కదా, కొన్ని పట్టణాలు మనం చూస్తాం. ఆ పట్టణాల చుట్టూ ఏం కడతారు చెప్పండి అమ్మా? అది మీరు రిప్లై ఇస్తామంటే నేను సప్లై చేస్తూ ఉంటా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం చూస్తూ ఉంటాం కొన్ని పట్టణాల చుట్టూ ప్రియులరా కొన్ని ప్రాకారాలు కట్టుకుంటూ ఉంటారు. ప్రాకారాలు కట్టుకుంటూ ఉంటారు. ఆ రోజుల్లో కూడా మనం చూసినప్పుడు ప్రియులరా కొన్ని పట్టణాలకి కొన్ని ప్రాకారాలు కట్టుకున్నారు. అది మనందరికీ తెలుసు. ఏ పట్టణానికి ప్రాకారం కట్టారు? యెరూషలేము చుట్టూ ప్రాకారములు ఉన్నవని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ తర్వాత యెరూషలేము చుట్టూ, యెరికో చుట్టూ కూడా ఏమున్నాయంట?
ప్రాకారం. ఎరికో చుట్టూ ఏముంది అంటే ప్రాకారం. ఆ ఎరికో చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాకారం యొక్క పొడవు వెడల్పు విస్తారం ఎంతో తెలుసా? చెప్పాను మీకు, 2 లారీలు ఒకటి ఇలా వెళ్ళి ఒకటి ఇలా రావచ్చంట. అంత పెద్ద ప్రాకారాన్ని ఎరికో పట్టణం చుట్టూ కట్టుకున్నారు. యెరూషలేము చుట్టూ కూడా ప్రాకారములు ఉన్నవని రాయబడింది. అంతెందుకు మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. చైనా దేశం ఉంది కదా, చైనా దేశం చుట్టూ కూడా ఆ చైనా దేశం చుట్టూనే వాళ్ళు ప్రాకారం కట్టారంట. ప్రపంచ వింతలలో ఇది ఒక వింత. చైనా వాళ్ళు అంటారు దాన్ని. చైనా వాళ్ళు ఆ దేశం చుట్టూ ఏం చేశారయ్యా అంటే ఒక పెద్ద ప్రహరీ కట్టుకున్నారంట. దేశం చుట్టూ కట్టుకున్నారంట. అబ్బా, ఎంత గొప్ప విషయమో. అందుకే ప్రపంచ వింతలలో ఈ చైనా వాళ్ళు అనేది ఒక వింత కదా. ఈ చైనా వాళ్ళు ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అన్నారు ఇంగ్లీష్లో. ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటే ఆ చైనా చుట్టూ ఏం చేశారయ్యా అంటే ఒక అద్భుతముగైనటువంటి ఒక ప్రాకారాన్ని, ఒక ప్రహరీని వాళ్ళు కట్టుకున్నారు. ఎందుకు కట్టుకున్నారు? ఎందుకు కట్టుకొని ఉంటారు చెప్పండి? ఈ యెరూషలేము చుట్టూ ప్రాకారాన్ని కట్టుకున్నారు. ఎందుకు కట్టుకున్నారు? ఈ ఎరికో చుట్టూ ప్రాకారాన్ని కట్టుకున్నారు. ఎందుకు కట్టుకున్నారు? అంతెందుకు ప్రియులారా, మీకు అర్థం కావడం చెప్తున్నాను. మీరు ఏదైనా ఒక మంచి అందమైన ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఏం చేస్తారు? ఫస్ట్ ముందు ఇంటి చుట్టూ ప్రహరీ కడతారు. ఏ పాములు రాకుండా, ఏ పందికొక్కులు రాకుండా, ఏ కుక్కలు నక్కలు రాకుండా ఇంట్లోకి, ఇల్లంతా పాడు చేయకుండా ఇంటి చుట్టూ ప్రొటెక్షన్గా మీరు పారీ కట్టించుకుంటారు కదా. ఆ రోజు ప్రియులారా యెరూషలేము చుట్టూ, ఆ రోజు ఎరికో చుట్టూ ఏమండి తమ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న దేశాల్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా వచ్చేసి ఆ పట్టణాల మీద దండెత్తేసి యుద్ధం చేసేసి వారిని ఓడించేసి వాడిని చంపేసి వారు సొమ్మంతా కొల్లబెట్టుకొని పోతారేమనే భయంతో వాళ్ళు ఏం చేసేవాళ్ళయ్యా అంటే యెరూషలేము చుట్టూ ప్రాకారం కట్టుకున్నారు. ఎరికో చుట్టూ ప్రాకారం కట్టుకున్నారు. ఈరోజు చైనా చుట్టూ ఎలాగైతే వాళ్ళు ప్రాకారం కట్టుకున్నారు ప్రియులరా, ఈరోజు మనం ఎలాగ మన ఇళ్ళ చుట్టూ ప్రాకారాలు కట్టుకున్నాం? ఎవరో ఎందుకు, మన చర్చి చుట్టూ ప్రాకారం ఉంది. అది ఈ ప్రాకారం లేనప్పుడు ఎలా ఉంది చర్చి? ఎవరు పడితే వాళ్ళ లోపలికి వచ్చేసి ఏవి పడితే అవి అక్రమైన కార్యక్రమాలు చేసేసి చండాలంగా ఉండేది. కానీ ఈరోజు చర్చి చుట్టూ ప్రాకారం ఉంది. ఎవరు లోపలికి రావడానికి లేదు, ఏది పాడు చేయడానికి లేదు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు వాక్యం చదవండి. ఇది మీకు అర్థమైతే పిల్లల వాక్యం చదవండి. ప్రాకారము లేక పాడైన పురమెంతో. ప్రాకారం లేకపోతే పట్టణాలే పాడైపోతాయి. ప్రాకారము లేక పాడైపోయిన పురమెంతో. ప్రాకారం లేకపోతే మన ఇళ్ళు, మన కుటుంబాలు కూడా పాడైపోతాయి. ప్రాకారము లేక పాడైపోయిన పురమెంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. ప్రాకారము లేక పాడైపోయిన పురమెంతో తన మనస్సును తాను అణుచుకోలేని వాడు. వాళ్ళు స్త్రీలైనా, వారు పురుషులైనా, వారు ఎవరైనా, ఇదిగో ప్రాకారము లేక పాడైపోయిన పురమెంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. ఆ పట్టణాలు ఎలా పాడైపోయినాయో, ఇదిగో నీ ఆధ్యాత్మికమైన, నీ విశ్వాస జీవితం, నీ ప్రార్థనా జీవితం కూడా పాడైపోతుంది అంతే. నీ మనస్సును స్వాధీనపరుచుకోవాలి. పైన ఏమన్నాడు? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అన్నాడు. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు అన్నాడు. మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాకారము లేక పాడైపోయిన పురమెంతో తన మనస్సును స్వాధీనపరుచుకోలేని వాడు కూడా అంతే. అంటే తన మనస్సును తాను స్వాధీనపరుచుకోవాలి, అణుచుకోవాలి. తన మనసులో పుట్టే తప్పుడు కోరికలు, తన మనసులో పుట్టే, తన హృదయంలో పుట్టే తప్పుడు ఆశలను ఏం చేయాలి అంటే ప్రియులారా, అణుచుకోవాలి, స్వాధీనపరుచుకోవాలి. కోరిక పుట్టగానే విచ్చలవిడిగా తిరగడం కాదు. ఈరోజు చాలామంది చూడండి ప్రియులారా, ఎదుటివారి వైపుకు చూస్తూ ఉంటారు చాలామంది. ఎదురువారు ఏదైనా మంచి బంగారం వాళ్ళు కొనుక్కున్నారనుకోండి, వాళ్ళ పరిస్థితిని బట్టి అది కావాలనే కోరిక. ఎదుటివారు ఒక మంచి ఇల్లు కట్టుకున్నారనుకోండి, చూడగానే ఆ ఇల్లు కావాలనేటటువంటి ఒక ఆశ. లేకపోతే మరలా ఇంకా ఏదైనా ఒక మంచి కారు కొనుక్కున్నారనుకోండి, అది కావాలనేటటువంటి ఒక కోరిక. మన స్థితిని మనం చూసుకోవాలి ముందు. వాళ్ళకంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి, వాళ్ళు కష్టపడి ఉద్యోగాలు చేసుకొని ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు తెచ్చుకుంటున్నారు, కట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు. మన స్థితిని కూడా మనం ఆలోచించకుండా వాళ్ళకు కావాల్సింది నాకు కూడా కావాలి, వాళ్ళకున్నది నాకు లేకపోతే ఎట్టా అని చెప్పేసి అడ్డదారిలోకి వెళ్ళిపోయాం అనుకోండి. చెప్పాను కదా, మనస్సుని ఏం చేయాలంట? ప్రాకారము లేక పాడైపోయిన పురమెంతో తన మనస్సును స్వాధీనపరుచుకోలేని వాడు కూడా అంతే.
ఆ ప్రాకారాలు కట్టకుండా ఉన్నటువంటి పురాలు పాడైపోయినట్లుగా ఇదిగో నీ మనస్సు చుట్టూ కూడా ఏముండాలి? ప్రాకారం ఉండాలి. నీ హృదయం చుట్టూ ప్రాకారం ఉండాలి. ఆ హృదయంలో పుట్టేటటువంటి కోరికలను అణుచుకోగలిగినటువంటి, స్వాధీనపరుచుకోగలిగినటువంటి మనసు మనకు ఉండాలి. ఎంతమందికి ఉంది ఈ మనసు? ఎంతమందికి ఉంది చెప్పండి? హృదయంలో, మనసులో పుట్టే ఆ కోరికలను అణుచుకోగలిగినటువంటి ఇదిగో ఈ ఆశా నిగ్రహము, ఆశలను నిగ్రహించుకునేటటువంటి ఈ పరిస్థితి ఎంతమందిలో ఉంది? ఏమండి? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, నా సహోదరి సహోదరులారా, దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడంటే తెలుసా మీకు? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అంటే అర్థం ఏంటి? దేవుడు బాప్తీసం తీసుకున్న తర్వాత మనకిచ్చినటువంటి ఆత్మ అది ఎలాంటి ఆత్మయ అంటే ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ అంటాడు. ఇంద్రియం అంటే ఏంటి? చదువుకున్న పిల్లల్ని అడిగితే చెప్తారు. ఇంద్రియములు అంటారు కదా, జ్ఞానేంద్రియములు అంటారు. జ్ఞానేంద్రియములు ఎన్ని? 5. అందులో ఒకటి చెప్పండి. వెరీ గుడ్. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చివరిగా చెప్పండి నోరు, చర్మం. వీటిని ఏమన్నారా అంటే జ్ఞానేంద్రియములు అన్నారు. జ్ఞానేంద్రియములు అన్నారు. అయితే ప్రియులారా, ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ నోరు లేదా ఈ చర్మం, ఇవి ఏవైతే ఉన్నావో ఈ జ్ఞానేంద్రియాలు ఈ శరీరములో దేవుడు అమర్చాడు కదా, వీటిని మనం అణుచుకోగలిగి వీటిలో పుట్టేటటువంటి కోరికలను, ఇప్పుడు కళ్ళున్నాయి, చెడును మనం చూడకూడదు. చెవులున్నాయి, చెడును మనం వినకూడదు. నోరుంది, చెడును మనం మాట్లాడకూడదు. బైబిల్లో ఉందో యెషయా గ్రంథంలో ఒక మాట, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడవాకు. దేవుడు కళ్ళిచ్చాడు, చెవులిచ్చాడు, నోరిచ్చాడు. కళ్ళతో చెడును చూడకూడదు, చెవులతో చెడు వినకూడదు, నోటితో చెడును మనం మాట్లాడేవారిగా ఉండకూడదు. మాట్లాడాల్సిన పరిస్థితి మనకి వచ్చినప్పుడు కూడా మాట్లాడకుండా ఏం చేయాలి అంటే వాటిని అణుచుకోగలిగినటువంటి సామర్థ్యం దేవుడు మనకిచ్చాడంట. ఆ ఆత్మను దేవుడు మనకిచ్చాడంట. నా కోపాన్ని, నా మనసులో పుట్టిన కోపాన్ని నేను అణుచుకోలేకపోతున్నాను, నాకు వచ్చిన కోరికలు నేను అణుచుకోలేకపోతున్నాను, నా శరీరంలో పుట్టిన ఆశలు నేను అణుచుకోలేకపోతున్నాను అంట. అది నీ తప్పు, అంతే, అది నీ తప్పు. కానీ దేవుడు నీకు నాకు మనకి ఎలాంటి ఆత్మనిచ్చాడయ్యా అంటే ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని దేవుడు నీకు నాకు ఇచ్చాడంట. ఒకసారి చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. దేవుడు నీకు నాకు మనందరికీ ఎలాంటి ఆత్మనిచ్చాడయ్యా అంటే ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. నిగ్రహించుకునే ఆత్మనిచ్చాడంట మనకి. చెడు చూడకుండా నిగ్రహించుకునే ఆత్మ, చెడు వినకుండా నిగ్రహించుకునే ఆత్మ, చెడు మాట్లాడకుండా నిగ్రహించుకునే ఆత్మ, శరీరంలో పుట్టే తప్పుడు కోరికలను అణుచుకునే ఆత్మ, శరీరంలో పుట్టేటటువంటి తప్పుడు ఆశలను అణుచుకునేటటువంటి ప్రియులరా ఆశా నిగ్రహముతో కూడినటువంటి ఇంద్రియ నిగ్రహమును మనకిచ్చాడంట ప్రియులరా. చూడండి, చదువమ్మా. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు. ఆత్మనే ఇచ్చాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్బా, దేవుడు అంట మనందరికీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే దేవుడిచ్చాడంట. అంటే ఇంద్రియ నిగ్రహం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను కదా, జ్ఞానేంద్రియములు, వీటిలో పుట్టే ఆశలను మనం నిగ్రహించుకునేటటువంటి ఆత్మనిచ్చాడు. వినండి జాగ్రత్తగా. పిరికి తనపు ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదంట, ధైర్యపరుచు తన దత్తపుత్రాత్మని మనకిచ్చాడంట ప్రియులారు, దేవుని బిడ్డలారా. కాబట్టి ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను బాప్తీసం తీసుకున్న నీకు నాకు క్రైస్తవులుగా తీర్చబడిన మనందరికీ దేవుడు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు. అంటే నిగ్రహము అంటే అణుచుకోవటం. చెప్పాను కదా మీకు, నిగ్రహము అంటే అణుచుకోవటం, ఇంద్రియాలను అణుచుకోవాలి. అందుకే ప్రియులారా, గొప్పవారు ఎవరో చెప్పాడు దేవుడు, వీళ్ళే గొప్పవారు. ఈ జ్ఞానేంద్రియములను ఎవరికి వారుగా వాటిలో పుట్టేటటువంటి తప్పుడు కోరికలను ఎవరైతే అణుచుకుంటారో దేవుని ఆత్మచేత, వాళ్ళు ఇంద్రియ నిగ్రహము కలిగిన వారు. వారికి దేవుడిచ్చిన జ్ఞానేంద్రియములను చక్కగా వారు ఏం చేస్తున్నవారు? చక్కగా వాడుకుంటున్నటువంటి వారు అని అర్థం అనమాట. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, మన మనస్సును మనం ఏం చేయాలంట?
అణుచుకోవాలి. ప్రాకారము లేని పురము ఎలాగైతే పాడైపోతుందో తన మనస్సును స్వాధీనపరచుకోలేని వాడు కూడా అలానే పాడైపోతాడు. అమ్మలారా, అయ్యలారా, నా సహోదరులారా, నా సహోదరి మనులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులుగా, స్త్రీలుగా, పురుషులుగా, పెద్దలుగా మన శరీరంలో పుట్టేటటువంటి ఈ కోరికలను మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడుగా వాటిని మనం అదుపు చేసుకోవాలి, వాటిని మనం అణుచుకోవాలి, వాటిని మనం స్వాధీనపరుచుకోవాలి. కోరిక పుట్టింది కదా అని చెప్పేసి ఏవేవో కార్యక్రమాలు చేసామనుకోండి, నరకానికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కోరికలు ఉండడం తప్పు కాదని చెప్పాను మీకు, ఆశలు ఉండడం తప్పు కాదని చెప్పాను మీకు. అవి నెరవేర్చుకునేటటువంటి పద్ధతి, అవి తీర్చుకునేటటువంటి ఒక క్రమం కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి మన చేతులకు ఇచ్చాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 23వ వాక్యం త్వరగా చదివి సహాయం చేయండి. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వాక్యం. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, అమ్మా, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను, జ్ఞాన రూపకమైనవి, శరీరేచ్ఛ నిగ్రహం విషయములో అన్నాడు. చూడండి, శరీరేచ్ఛ నిగ్రహ విషయములో, శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కాదు అన్నాడంటే ఇక్కడ మనం ఒక్క విషయం ఆలోచించాలి. శరీరేచ్ఛలను నిగ్రహించుకోవాలంట, అణుచుకోవాలంట. ఇది ఇక్కడ అన్నాడు, అదే శరీరేచ్ఛ నిగ్రహ విషయములో. అంటే శరీరములో ప్రియులరా కొన్ని ఇచ్చలు పుడతాయి, శరీరములో కొన్ని కోరికలు పుడతాయి, ఈ శరీరములో కొన్ని ఆశలు పుడతాయి. పుట్టినప్పుడు ఏం చేయాలి మనం? అమ్మ, మీకు అర్థమవుతుందా? శరీరములో పుట్టే శరీరేచ్ఛలు అన్నాడు దాన్ని. శరీరములో పుట్టే శరీర కోరికలు, శరీర ఆశలు పుట్టినప్పుడు ఏం చేయాలంటే మనం శరీరేచ్ఛ నిగ్రహ విషయములో అన్నాడంటే శరీరములో ఇచ్చలు అనగా కోరికలు పుట్టినప్పుడు వాటిని మనం నిగ్రహించుకోవాలి. నిజంగా ఈ శరీరం ఎంత అద్భుతమైందో తెలుసా మీకు? ఎంత అద్భుతమైందో అంత ప్రమాదకరమైంది కూడా. యేసు ప్రభు చెప్పాడు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దానిని దాని చోటు నుండి తీసి పడే. 2 కళ్ళు గలవాడవై నిత్య నరకములో పడవేయబడ్డు కంటే ఒంటి కన్ను గలవాడవై నిత్య జీవములో ప్రవేశించడం నీకు మేలు కదా అన్నాడు. 2 చేతులు గలవాడవై నిత్య నరకములో పడవేయబడ్డు కంటే ఒక చేయి లేకుండా కుంటి చేతి గలవాడుగా నిత్య జీవంలో ప్రవేశించడం నీకు మేలు అన్నాడు. ఎందుకన్నాడు? నీ కుడి కన్ను నిన్ను చెడిపితే దాన్ని తీసేసుకో అన్నాడు. నీ కుడి చేయి నిన్ను పాడు చేస్తే దాన్ని తీసివేసుకోమన్నాడు. తీసివేసుకోవడం అంటే నరిగి పక్కన వేసుకోవడం, పీకి పక్కన వేసుకోవడం కాదు. వాటిలో పుట్టే చెప్పండి కోరికలు, శరీర ఇచ్చలను విషయంలో మనం ఏం చేయాలంటే వాటిని అదుపులో పెట్టుకోవాలని యేసు ప్రభు చెప్పాడు. అదుపులో పెట్టుకోవాలి. ఒక విషయం చెప్పాలంటే మన శరీరమే మనకు శత్రువు. మన శరీరమే కొన్నిసార్లు మనల్ని ఇదిగో లోక సంబంధమైన పాప భూయిష్టమైన ఈ భౌతిక సంబంధమైన శరీర కోరికలు, శరీరేచ్ఛలు, శరీర ఇచ్చలను పుట్టించి ఈ శరీరము మనల్ని, మన ఆత్మని నరకానికి తీసుకువెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి శరీరములో పుట్టే తప్పుడు కోరికలను జయించలేక రాజ్యాలను ఏలిన రాజులు సైతము కూడా మట్టిలో కలిసిపోయారని చెప్పా మీకు. చాలా కష్టం అది. కానీ దేవుని ఆత్మ వలన ఏమవుతుంది? అది సాధ్యం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి గట్టిగా చెబుదామా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన శరీరంలో ఉన్న పుట్టే ఈ కోరికలను ప్రియులారా దేవుని ఆత్మ చేతనే మనం వాటిని తీసివేసుకునే అవకాశం ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ఒకసారి 3వ వచనం కూడా చదువుదామా? అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా. చూడండి, వారితో కలిసి శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను, శరీరము యొక్కయు మనస్సు యొక్కయు, శరీరములో కోరికలు పుడతాయి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యం మళ్ళీ చదవమ్మా. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు, అంటే శరీరంలో కోరికలు పుడతాయి, మనస్సులో కూడా కోరికలు పుడతాయి. మనసు అంటే అది హృదయానికి సంబంధించింది, అది ఆత్మకు సంబంధించింది.
భౌతిక సంబంధమైన మన కళ్ళకు కనిపించేటటువంటి శరీరంలో కోరికలు ఆశలు పుడతాయి. మనకు కళ్ళకు కనిపించినటువంటి మనస్సు, హృదయం అనగా ఆత్మకు కూడా కొన్ని కోరికలు ఆశలు కూడా ఉంటాయి. చదువమ్మా. కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమై ఉన్నామంట. ప్రియులారా, పూర్వము అన్నాడు. పూర్వము అంటే ఎప్పుడు? మనం బాప్తీసం తీసుకోకుండా లోకంలో ఉన్నప్పుడు మన శరీరములో, మన మనస్సులో ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు. మన కోరికలు గుర్రాలైపోయినాయి, గుర్రాలుగా పరిగెత్తినాయి మన కోరికలు. ఎప్పుడు? లోకములో ఉన్నప్పుడు మనం. కానీ లోకములో నుండి ఇప్పుడు క్రీస్తు సంఘములోనికి మనం వచ్చాం. అంటే లోకములో నుంచి వేరు చేయబడినటువంటి వారం మనం, లోకములో నుంచి ప్రత్యేకించబడినటువంటి వారం మనం అందరం. కాబట్టి పూర్వము అనుసరించినటువంటి ఆ శరీర కోరికలు, పూర్వము అనుసరించినటువంటి ఆ మనస్సుతో వచ్చినటువంటి ఆ ఆశలను మనం ఏం చేయాలంట? ఏం చేయాలి? సంఘములోకి వచ్చిన తర్వాత కూడా వాటిని మనం నెరవేర్చామనుకోండి, దైవోగ్రతకు పాత్రులమైపోతామంట. దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందంట. ప్రియులారా, లోకములో ఉన్నప్పుడు అవన్నీ మనలో ఉన్నాయి. కానీ ఇప్పుడు లోకములో నుంచి వేరు చేయబడి క్రీస్తు సంఘములోనికి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఇక మనలో ఏం ఉండకూడదు? ఇదిగో ఈ శరీర కోరికలు, ఈ శరీర ఇచ్చలు మనలో ఉండకూడదు. ఈ మనసులో పుట్టేటటువంటి ఈ ఆశలు మనలో ఉండకూడదు. ఇక ఒకవేళ మరలా సంఘములోనికి వచ్చినప్పుడు కూడా ఈ లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన, పాప సంబంధమైన ఈ కోరికలు, ఈ ఆశలు మనలో ఇంకా పుడుతున్నాయి అంటే దైవోగ్రత నీ మీదకి, నా మీదకి వస్తుంది. దేవుని ఉగ్రత తాళగలిగిన వారు ఈ భూమి మీద ఎవరు లేరు. దేవుని ఉగ్రత కంట మహాపర్వతాలు పిండిగా మారిపోతాయి అంట. తెలుసా మీకు? పర్వతములు సైతము కూడా పిండిలా మారిపోతాయి. ఆయన ఉగ్రత నీ మీద, నీ భార్య బిడ్డల మీద, నీ కుటుంబం మీద ఆయన ఉగ్రత రాకముందే నీ మనస్సులో పుట్టే, నా మనసులో పుట్టే ఇదిగో ఈ వాక్య విరుద్ధమైన కోరికలు, ఈ వాక్య విరుద్ధమైన ఆశలను మనం ఏం చేయాలి? అప్పటికప్పుడు అణుచుకోవాలి, నిగ్రహించుకోవాలి. ఆశా నిగ్రహం అన్నాడు దానిని. ఆశలను నిగ్రహించుకోవడం. ఎప్పటికప్పుడుగా మనలో పుట్టేటటువంటి వాక్య విరుద్ధమైన ఆశలను మనం నిగ్రహించుకోవాలి. వాటిని మనం అణుచుకోగలిగే శక్తి, సామర్థ్యములు దేవుని ఆత్మ నీకు నాకు దయచేస్తాడు. నిజంగా దేవుని ఆత్మ చేత మనం నడిపించబడిన వారమైతే, దేవుని ఆత్మ సహాయము, దేవుని ఆత్మ నీలో నాలో ఉంటే ప్రియులారా, ఇదిగో శరీర సంబంధమైన ఈ శరీరేచ్ఛల విషయంలో, మనసులో పుట్టే ఈ శరీర కోరికల విషయంలో, ఆశల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఒకప్పుడు సంఘములో, లోకములో ఉన్నాం, ఈరోజు సంఘములోనికి వచ్చాం. లోకములో ఉన్నప్పుడు శరీర ఇచ్చలను నెరవేర్చుకొని, లోకంలో ఉన్నప్పుడు మనసులో పుట్టేటటువంటి కోరికలు నెరవేర్చుకొని, మరలా క్రీస్తు సంఘములోనికి వచ్చినప్పటికి కూడా అవే శరీర ఇచ్చలతో, అవే మనసులో పుట్టే భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన తుచ్చమైనటువంటి అభిలాషలు అంటాడు. తుచ్చమైన అభిలాషలకు మనం లొంగిపోయామంటే ప్రియులారా, నిజంగా దేవుని శిక్షకు మనం పాత్రులమైపోతాం. ప్రచండమైనటువంటి దేవుని ఉగ్రత నీ మీద, నా మీద వస్తుంది. సంఘం అంటే అది సామాన్యమైనది కాదు. సంఘం అనగా క్రీస్తు శరీరము. ఆ శరీరములో అవయవాలంగా మనం అందరం అతికి ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తెంగర వేషాలు వేయకూడదు. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ప్రత్యేకపరుచుకొని ఇంత గొప్పదైన విలువైన అవకాశాన్ని నీకు ఇస్తే, ఆ అవకాశాన్ని పదే పదే నువ్వు చేజార్చుకున్నావు అనుకోండి, దేవుడు నీ చేతిని అలా వదిలిపెట్టేస్తాడు. ఇక దేవుడు నీ చేయి పట్టుకున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉన్నాం. చేయి విడిచిపెట్టాడు అనుకోండి, ఏమైపోతామో మనకే తెలియదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక సంబంధంగా, లోకస్తులుగా మనం ఉన్నప్పుడు పూర్వము మనం అందరము ఇదిగో ఈ శరీర ఇచ్ఛలను, ఈ శరీరంలో పుట్టే, ఆ మనసులో పుట్టే ఆశలను మనం నెరవేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? సంఘములోకి వచ్చాం. సంఘములోనికి వచ్చిన తర్వాత కూడా ఇక లోక సంబంధమైన కోరికలు పుడుతున్నాయి అంటే, భౌతిక సంబంధమైన ఆశలు పుడుతున్నాయి అంటే, ఎవరినో చూసేసి అది కావాలని నువ్వు కోరుకుంటున్నావంటే దేవుడు ఇస్తాడు. దేవుడు ఎప్పటికైనా నీకు ఏ సమయంలో ఏది కావాలో దేవుడు ఆయనకి తెలుసు. ఆ సమయంలో దేవుడు నీకు ఇస్తాడు. అప్పటి వరకు ఎలా ఉండాలి? మనం ఆశలను నిగ్రహించుకోవాలి, కోరికలను నిగ్రహించుకోవాలి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై మనం ఉన్నప్పుడు తగిన సమయమందు ఇదిగో నువ్వు ఆశపడ్డావే మంచి ఇల్లు, అది నీకు ఇస్తాడు.
నువ్వు ఆశపడ్డావు మంచి కారు, అది నీకు ఇస్తాడు. నీతిమంతులు ఆశించినది తప్పగా వారికి ఏం చేస్తున్నాడు? దొరుకుతుంది. ఎందుకు మరి వాక్యాన్ని నమ్మరు మీరు? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అది తర్వాత మీకు ఏది కావాలో అది నేను మీకు దయచేస్తానన్నాడు దేవుడు. అలా కాకుండా సక్రమైన మార్గాన్ని విడిచిపెట్టి, దేవుడి మీద ఆధారపడాల్సిన పరిస్థితిని విడిచిపెట్టి తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోయామనుకోండి, ఏమండి, ప్రమాదాల్లోనికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. నా ప్రియులుగా, నా ఆత్మీయ బిడ్డలుగా, దేవుని సంఘముగా, నా సహోదరి మనులుగా మీ మేలును కోరి, మీ క్షేమం కోరి, మీ బాగును కోరి మీకు ఈ మాటలు చెప్తున్నాను ప్రియులారా. ఆత్మఫలాన్ని ఫలించేవారుగా మనం ఉండాలి. ఏంది ఈ ఫలం? ఏంటి? ఆశా నిగ్రహము అనే ఈ ఫలాన్ని మనం ఫలించాలి. ఫలించగలుగుతున్నామా? మరి ఆశలు నిగ్రహించుకోగలుగుతున్నామా? శరీరంలో పుట్టే కోరికలు, మనసులో, హృదయంలో పుట్టేటటువంటి కోరికలను మనం నిగ్రహించుకోగలుగుతున్నామా? అణుచుకోగలుగుతున్నామా? వాటిని మనం నెరవేర్చుకుంటున్నామా అనేది ఎవరికి వారంగా పరిశీలన చేసుకుందాం. ఏమా, నాకు నేను పరిశీలన చేసుకుంటున్నాను, మీకు మీరుగా పరిశీలన చేసుకోండి. ఈ ఆశా నిగ్రహం అనే ఈ ఫలాన్ని ప్రియులారా మనం అందరము ఫలించాలి. శరీర ఇచ్చలను మనం అణుచుకోవాలి, నిగ్రహము కలిగి ఉండాలి. ఆ నిగ్రహము కలిగి ఉండటమే ఆశా నిగ్రహము. నిగ్రహం, అబ్బా ఈ పిల్ల అసలు ఎంత నిగ్రహంగా ఉండిద్దిరా, అసలు ఈ అబ్బాయి ఎంత నిగ్రహంగా ఉంటాడు అంటారు కొంతమందిని. విన్నారు ఈ పదాలు ఎప్పుడైనా విన్నారా? ఎంత నిగ్రహంగా ఉంటుందో, అమ్మో అసలు కదిలించలేం, శిలలా ఉంటుంది, కదిలించినా కదలదు, ఎంత నిగ్రహం అంటారు. అంటే మనం అందరం కూడా ప్రియులారు ఇలానే ఉండాలి. ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే దేవుడు నీకు నాకు ఇచ్చాడు కనుక ఆ ఆత్మ ద్వారా మనం శరీరంలో పుట్టే తప్పుడు కోరికలు మనం ఏం చేయాలి? చంపి పడేసేయాలి. అపోస్తలుడైన పౌలు గారు తన నిజ కుమారుడైన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి నీ శరీరంలో పుట్టే తప్పుడు కోరికలను ఆత్మచేత జయించయ్యా అని రాస్తాడు. తెలుసా మీకు? ఈరోజు మన శరీరంలో పుట్టే తప్పుడు కోరికలు, తప్పుడు ఆశలను మనం వాటిని జయించే శక్తి దేవుని పరిశుద్ధాత్మకే ఉన్నది. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే వాటిని జయించగలిగే శక్తి, సామర్థ్యాలను ఆయన మనకిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడక భ్రమపరచబడే భ్రష్టాత్మ, దురాత్మ చేత మనం నడిపించబడ్డాం అనుకోండి, సంఘములో ఉన్నాం ఒకలాగే ఉంటాం, సమాజంలో ఉన్నాం ఒకలాగే ఉంటాం. ఇక మార్పు చేర్పులు ఏముండవు. ఇక లోకంలో ఉన్నప్పుడు అయ్యే ఆశలు అవే కోరికలు, సంఘంలో ఉన్నప్పుడు అవే ఆశలు అవే కోరికలు. వీళ్ళు ఎవరయ్యా అంటే దురాత్మ చేత నడిపించబడుతున్నవారు, భ్రష్టాత్మ చేత నడిపించబడుతున్నవారు, భ్రమపరుచు ఆత్మ చేత నడిపించబడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో భ్రమపరుచు ఆత్మ ఏదో, భ్రష్టాత్మ ఏదో, ఏమండి సత్య స్వరూపమైన ఆత్మ ఏదో మనం తెలుసుకోవాలి. ఎవరు దేవుని నిజమైన ఆత్మ చేత నడిపించబడుతున్నారో, ఎవరు దురాత్మ చేత నడిపించబడుతున్నారో ఈజీగా చెప్పవచ్చు. వాక్యం తెలిసిన వాడు తెలుసా మీకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈజీగా చెప్పవచ్చు ఎవరు దురాత్మ చేత నడిపించబడుతున్నారో, ఎవరు భ్రష్టాత్మ చేత నడిపించబడుతున్నారో, ఎవరు దేవుని సత్య స్వరూపమైన పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న క్రైస్తవులు ఎవరో ఈజీగా ఇట్టే చెప్పేయచ్చు వాక్యాన్ని ఆధారం చేసుకొని. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ఆశా నిగ్రహం అనే ఫలాన్ని మనం ఫలిస్తున్నామా? తిమోతికి రాసినటువంటి ఆ తీతుకు రాసిన పత్రిక, పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు ఇక్కడ సంఘములో పెద్దగా ఉండవలసినటువంటి వ్యక్తులకు, సంఘములో అధ్యక్ష పదవిని ఆశించవలసినటువంటి వ్యక్తులకు ఉండవలసిన లక్షణాలు చెప్పాడు ప్రియులారు ఇక్కడ. ఏమండి చదవండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి త్వరగా చదవాలి. తీతు పత్రిక పేజీ నెంబర్ చెప్పండి అమ్మ త్వరగా. క్రొత్త నిబంధన గ్రంథము 297 పేజీ. నేను త్వరగా ముగిస్తాను చూడండి. 297 పేజీ, 197 పేజీ చదవండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు సంఘములో లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించవలెను. ప్రతి పట్టణములో పెద్దలను నియమించవలెనని నేను క్రేతు అనే పట్టణములో నిన్ను విడిచి వచ్చి తిని అన్నాడు. తర్వాత ఎవడైనను, చూడండి, సంఘములో అధ్యక్ష పదవిని ఆశించేటటువంటి వారు, నేను పెద్దగా ఉండాలి అని ఆశపడేటటువంటి వ్యక్తులకి ఉండవలసినటువంటి లక్షణాలు ఇక్కడ తిమోతి గారికి చెప్తున్నాడు పౌలు గారు పత్రిక రాస్తూ. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించగోరువాడు, చదవమ్మా, ఎలా ఉండాలి? నెంబర్ 1, నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయము,
నేరము మోపబడని వాడును, విధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వానిని సంఘానికి పెద్దగా నియమించవచ్చును. తర్వాత ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె, అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుడి వలె నిందారహితుడుగా ఉండాలి. ఎవడు ఏ విషయంలో కూడా నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు అలాంటోడు, నువ్వు ఇలాంటోడివి, వాళ్ళ మోసం చేసి వీళ్ళ మోసం చేసి వాళ్ళ ముంచావు వీళ్ళ ముంచావని చెప్పేసి ఎవడి మీద కూడా ఏ నింద మోపబడినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సంఘంలో పెట్టాలి. చదువమ్మా. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభమును అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును. ఈ మాట చూడండి, ఇక్కడ ఈ మాట చూడండి. ఆశా నిగ్రహము గలవాడునయుండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడు అగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపెట్టుకొనువాడనై ఉండవలెను. ఏమండి, సంఘముగా, కుటుంబంగా, సమాజంగా మా మీద నువ్వు అధ్యక్షుడిగా ఉండి మమ్మల్ని ముందుగా ఉండి నడిపించయ్యా అని చెప్పేటటువంటి వ్యక్తిలో ఉండవలసింది. ఇవన్నీ కాదు కానీ ఏముండాలి అంటే ఆశా నిగ్రహం ఉండాలంట. ఏమండి, ఈరోజు మన సంఘానికి నేను ఒక అధ్యక్షుడిగా ఉండి మిమ్మల్ని అందరిని నడిపించాలంటే నాలో ముందు ఉండాల్సింది ఏంటంటే ఆశా నిగ్రహము. ఆశలను నిగ్రహించుకునేటటువంటి ఆ లక్షణం నాలో ఉండాలి. అమ్మ వింటున్నారా? ఏందో చెప్పుకుంటూ పోతున్నాను అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ముగించుకుందాం. ఇంకా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పెద్దగా, ఒక అధ్యక్షుడిగా, మనకొక నాయకుడిగా సంఘములో ఎవరినైనా మనం నిలబెట్టుకోవాలంటే ఇవన్నీ లక్షణాలు ఉండాలి. ఇంకొకటి ప్రత్యేకంగా ఆశా నిగ్రహము అనే ఈ లక్షణం ఉండాలి. అంటే ఆశలను నిగ్రహించుకునే ఈ లక్షణం మనలో ఉండాలి. ఈ లక్షణం ఉంటే వారిని మనం ఎలాగైనా మనం వాడుకోవచ్చు. వాళ్ళని ఆశా నిగ్రహం అనే ఈ లక్షణం ఉండాలి. ఏమండి, ఇది మనలో లేకపోతే చాలా కష్టం. ఇక ఫైనల్గా మీరు ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, మరి ఇది శరీరరక్షణ లేదా ఈ శరీర కోరికలను అణుచుకోవడం ఎలాంటి మీకు చెప్పాను కదా, ఆత్మ చేతనే మనం వాటిని అణుచుకోగలం. రోమపత్రిక 8:13 అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వాక్యం 8:13 ఈ విధంగా రాయబడింది. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అన్నాడు. చూడండి, ఆత్మచేత నీవు నేను మనమందరము శరీర ఇచ్ఛలను చంపితే మనం జీవిస్తామంట, లేకపోతే మనం ఆధ్యాత్మికంగా చనిపోతాం అన్నది పౌలు గారు. ప్రియులరా, తమ ప్రసంగాల్లో కూడా ఆయన శరీరాశలు వద్దు అని బోధించాడు. తెలుసా మీకు? పౌలు గారు తన ప్రసంగాల్లో శరీరాశలు వద్దు, ఆశా నిగ్రహము కలిగి జీవించాలి, ఆశా నిగ్రహం కలిగి జీవించాలని బోధించాడు పౌలు గారు తన ప్రసంగాల్లో. పౌలు గారు కూడా తన దైనందిన జీవితంలో ఆశా నిగ్రహం అనే లక్షణం కలిగి జీవించాడు. అన్నీ చూపించడానికి చెప్పడానికి ఇది సమయం కాదు కాబట్టి ప్రియులారా, పౌలు గారు తన ప్రసంగంలో ఆశా నిగ్రహం కలిగి జీవించాలని ప్రజలకు బోధించాడు. పౌలు గారు తన దైనందిన జీవితంలో ఆశా నిగ్రహం అనే ఈ శ్రేష్టమైన దైవ లక్షణాన్ని కలిగి ఈ ఆత్మఫలాన్ని ఆయన ఫలించి ఇతరులకు ఆయన చెప్పడం అనేది జరిగింది బైబిల్ గ్రంథాల్లో. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక చివరి మాటలుగా మనం అందరం ఆశా నిగ్రహం అనే ఈ ఆత్మఫలాన్ని మనం ఫలించేటటువంటి వారంగా ఉండాలి. ఆశా నిగ్రహం ఫలించకపోతే ఏం జరిగిందో చెప్పి ప్రార్థన చేస్తాను. చివరి మాట, నీవు నేను మనమందరం ఆశా నిగ్రహం అనే ఈ ఫలాన్ని మనం ఫలించకపోతే చివరికి మన యొక్క జీవితం ఏమైపోతుందో ఒకసారి ఈ మాటలు చదువుదాం. పేతురు గారు రాసినటువంటి పేతురు గారికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి ఈ సందర్భంలో ప్రియులారా మనం 11వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని చదువుకుందాం. చూడండి,
ఫైనల్గా మనలో ఈ ఆశా నిగ్రహం అనే ఆత్మఫలాన్ని మనం ఫలించకపోతే, ఇది మనలో లేకపోతే, మనలో పుట్టే కోరికలను మనం జయించకపోతే, మన మనస్సులో పుట్టే ఆశలను మనం అణుచుకోలేకపోతే జరిగే ప్రమాదం ఏంటో చెప్పి నేను ఇక ప్రార్థన చేస్తాను ప్రియులారా. చదవండి అమ్మా. పేతురు గారికి రాసిన 2వ పత్రిక పేజీ నెంబరు 218 పేజీ, 1వ అధ్యాయము 5వ వచనం నుంచి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. అమలరా దేవుని బిడ్డలారా, మనము ఆశా నిగ్రహమును అమర్చుకోవాలంట. ఏం చేయాలంట? మనం ఈ ఆశా నిగ్రహం అనే ఈ ఆత్మఫలాన్ని మనం అందరము, బాప్తీసం తీసుకున్న మనం అందరము, క్రైస్తవులమైన మనం అందరము ఈ ఆశా నిగ్రహాన్ని మనం అమర్చుకోవాలి అన్నాడు. అమర్చుకొనుడి. 8వ వచనం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. చూడండి, ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును, దూరదృష్టి లేనివాడునగును అన్నాడు. చూడండి, ఎవడైతే నేను దేవుని నమ్ముకొని దేవుని కుమారుని కుమార్తెని అని చెప్పుకుంటూ కూడా ఇదిగో ఇక్కడ రాయబడినటువంటి ఈ విషయాల్లో ఎవడైతే అమర్చుకోకుండా ఉంటాడో వాడు ఎలాంటి వాడంటే గ్రుడ్డివాడును, దూరదృష్టి లేనివాడును అన్నాడు. దూరదృష్టి లేనివాడు అంటే అర్థం ఏంటి? పరలోకం నేను వెళ్ళాలన్న ఆలోచన కూడా లేనటువంటి వాడు గ్రుడ్డివాడు, దూరదృష్టి లేనటువంటి వ్యక్తి. ఇవి అమర్చుకోనటువంటి వ్యక్తి ప్రియులారా. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. సంగమా, జాగ్రత్త పడుడి. మీ పిలుపును మీ ఏర్పాటును మీరు మర్చిపోవద్దు. నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. పడిపోరంట. ఇక పైన రాయబడినటువంటి విషయాలు మనం చక్కగా అమర్చుకొని వాటిని మనం మన దైనందిన జీవితంలో మనం వాటిని పాటించగలిగితే ప్రియులారా, మీరు పడిపోరు అంటున్నాడు. అంతే, మీరు పడిపోరు, త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఆమె చెప్పండి ఒకసారి. ఇవి కానీ మనం కలిగి జీవించామంటే, ఇక్కడ రాయబడిన విషయాలు మనం కలిగి జీవించామంటే, వీటిని కానీ మనం అమర్చుకొని వీటిని కానీ మనం నెరవేర్చామనుకోండి, ఏమన్నాడు చివరి మాట? నిత్య రాజ్యములో ఏ రక్షకుడైన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. ఒకవేళ ఈ ఆశా నిగ్రహం అనేటటువంటి దీనిని మనం అమర్చుకోకపోతే నిత్య నరకములోనికి వెళ్ళిపోవడానికి దేవుడు మనకి ఆ అవకాశాన్ని అనుగ్రహిస్తాడు. ఏది కావాలి మరి? నిత్య రాజ్యములో పరలోకములో స్థానం కావాలా? నిత్య నరకం, అది నిత్యమే ఇది నిత్యమే, రెండు నిత్యమే. నిత్య నరకములో నీకు పాలు కావాలా? ఏది కావాలో నీవే డిసైడ్ చేసుకో. ఒకటి పరలోకం, రెండు పాతాళం. రెండు మార్గాలు. మార్గముల మధ్యలో నిలబడి చూడు. ఏ మార్గము నిన్ను పరలోకానికి చేర్చుతుందో ఆ మార్గములోనే నడుచుకో. ఇక ఇంతకంటే నేను చెప్పడానికి నాకు ఇక జ్ఞానం లేదు. కాబట్టి నా ప్రియులుగా, ఆత్మీయ బిడ్డలుగా, నా సహోదరి మనులుగా మిమ్మల్ని ప్రేమించి మీకు ఈ మాటలు చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అన్నీ మూసేయండి. అటు ప్రవక్తులు కానీ, ఏమండి భక్తులు కానీ, ఆది అపోస్తులు కానీ, ఆది క్రైస్తవులు కానీ చాలామంది కూడా ఈ ఆశా నిగ్రహము అనే ఈ ఆత్మఫలాన్ని వారు ఫలించారు. తెలుసా మీకు? వారు ఫలించారు. ఒక యోసేపు తన కోరికలను, ఆశలను నియంత్రించుకున్నాడు. ఒక షేడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు అనబడిన వారు కూడా ప్రియులారా తమ కోరికలను వారు అణుచుకోగలిగారు ప్రియులారా. ఇలాగ ఎందరో భక్తులు ఉన్నారు. చివరికి నీవు నేను నమ్మిన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన దైనందినటువంటి జీవితంలో ప్రియులారా ఏమండి ఈ ఆశా నిగ్రహం అనేటటువంటి లక్షణాన్ని ఆయన కూడా కలిగి జీవించాడు. శరీరంలో మనిషిగా ఈ లోకంలో ఆయన బ్రతికినప్పుడు. కాబట్టి ఆయన నమ్ముకున్నామని చెప్పుకున్న మనమందరం కూడా ఇదిగో మనం ఫలించాల్సినటువంటి ఫలం ఏంటి అంటే ఇదిగో ఈ ఆశా నిగ్రహము అనే ఫలం.
ఓకేనా? ఇప్పుడు చెప్పండి, చూడకుండా మొత్తం ఆత్మ ఫలమేమనగా నేను అంటాను, చూడకుండా ఇప్పుడు 9 ఫలాల గురించి మీకు 9 వారాలు 1 by 1 ఒకటి తర్వాత ఒకటి మీకు నేను వివరించాను కాబట్టి విన్న వాళ్ళందరూ చూడకుండా ఒక్కొక్క ఫలాన్ని గురించి మీరు చెప్పాలి. చెప్పండి. అయితే ఆత్మ ఫలమేమనగా వెరీ గుడ్. ఒకసారి మీకు మీరు గట్టిగా క్లాప్స్ కొట్టుకోండి. వెరీ గుడ్. ఇవన్నీ మీ జీవితకాలం మీ హృదయంలో పెట్టుకోండి, వీటిని మీరు అమర్చుకోండి. మీరు బహుగా ఫలించడం ద్వారా పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతారు. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు. నీ పిల్లలంగా క్రీస్తును బాప్తీసం ద్వారా ధరించుకున్న క్రైస్తవులంగా మేము ఫలించవలసినటువంటి ఆ ఆత్మ ఫలమును గురించి, ఆ ఫలములోని భాగములను గురించి ఒక్కొక్కటిగా ప్రభువా 9 వారాలు మేము ధ్యానం చేసుకున్నాం. నిజంగా ఎంత గొప్ప మాటలనైనా, ఎంత మంచి మాటలు ప్రభువా, మమ్మలను వెలిగించే మాటలు, మమ్మలను బ్రతికించే మాటలు, మమ్మలను నీ నిత్య రాజ్యములోనికి నడిపించేటటువంటి మాటలు. నిజమే నాయన, ఈరోజు నాయన బాప్తీసం పొందుకున్నామని చెప్పుకుంటున్నాం, కానీ ఇదిగో నీవు ఫలించమన్నటువంటి ఈ ఆత్మ ఫలాన్ని మేము ఫలించలేనటువంటి స్థితిలో ఉన్నాం. అప్పటికి కూడా మీరు హెచ్చరిక చేస్తూనే ఉన్నారు ప్రభువా. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నదని, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని కూడా మీరు మమ్మల్ని పదే 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 అయా నీ సేవకుల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నప్పుడు కూడా ప్రభువా, అయా మేము ఈ ఆత్మ ఫలాన్ని ఫలించలేనటువంటి స్థితిలో ఉన్నాం. దయచేసి మీరు మమ్మల్ని క్షమించమని, మన్నించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆత్మ ఫలాన్ని మేమందరం ఫలించేవారంగా, మేము ఈ ఫలించడం ద్వారా తండ్రి మీరు మహిమపరచబడే విధంగా ఈ ఆత్మ ఫలములన్నీ కూడా ప్రభువా మా హృదయములో వీటిని భద్రం చేసుకుంటూ, వీటిని మేము అమర్చుకొని వీటి ప్రకారంగా నడిచే కృప దయచేయండి. ప్రేమ అనే ఫలాన్ని మేము ఫలించేవారంగా, సంతోషం అనే ఫలాన్ని ఫలించేవారంగా, సమాధానం అనే ఫలాన్ని ఫలించేవారంగా, దీర్ఘశాంతం అనే ఫలాన్ని ఫలించేవారుగా, దయాళుత్వం అనే ఫలాన్ని ఫలించే వారంగా, అయ్యా మంచితనం అనే ఫలము, విశ్వాసం అనే ఫలము, సాత్వికం అనే ఫలము, ఇదిగో ఈరోజు మాట్లాడుకున్నటువంటి ఈ ఆశా నిగ్రహం అనేటటువంటి ఈ ఆత్మ ఫలాన్ని మేమందరము ఫలించినట్లుగా నీ ఆత్మ సహాయమును, నీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని, ఇంకా ఎవరైనా సరే ఇదిగో మేము బాప్తీసం తీసుకున్నామని చెప్పుకొని కూడా ఈ ఫలాలు ఫలించిన వారిగా ఉంటే దయచేసి వారందరూ మీరు కనికరించి వారి మీద జాలి చూపించి ఈ దినమునందని ప్రభువా ఈ మాటల ప్రకారంగా నడుచుకునే కృపా ధన్యత మా సంఘమంతటికి దయచేయమని యేసు ప్రభువా నామాన్ని ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, అందరూ లేచి నిలబడదాం. పాట పాడుతూ ఉండగా పరిశుద్ధుల అక్కర్ల